హైదరాబాద్ మల్లాపూర్ డివిజన్లో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి హాజరై పాపన్నకు నివాళులు అర్పించారు. మల్లాపూర్ గౌడ సంఘ సభ్యుడు వాసుదేవ గౌడ్తో పాటు పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఏటా గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతిని వైభవంగా నిర్వహిస్తామని వాసుదేవ గౌడ్ వెల్లడించారు. పాపన్న గౌడ 376వ జయంతి సందర్భంగా ఇక్కడ మల్లాపూర్ చౌరస్తాలోని ఎలిఫెంట్ చౌరస్తా వద్ద భారీ ఎత్తున గౌడ సభ్యులు వచ్చి ఈ జయంతిని ఉత్సవంగా జరపడం జరిగింది, విజయవంతం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు పన్నాల దేవేందర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు రావడం జరిగింది. కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి దీనికి సహకరించడం జరిగింది. ప్రజా ఉద్యమ నాయకుడు సర్వాయి పాపన్న గౌడు తన ప్రజల కోసం, అంటే గౌడ సంఘం ఉండేటువంటి ప్రజల కోసం, అక్కడ ఉండేటువంటి రజాకారుల కంటే ముందు అనేకమైనటువంటి రాజులు, చక్రవర్తులు, సామ్రాజ్యవాదులను ఇక్కడ ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి క్రమంలో నా ప్రజలకు రాజ్యాధికారం దక్కాలని చెప్పేసి అప్పుడు పోరాడుతున్నటువంటి మహనీయుడు. అదేవిధంగా 350వ జయంతి ఉత్సవాల సందర్భంగా 36వ జయంతి ఉత్సవాల సందర్భంగా మల్లాపూర్ గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున యువజన సంఘం సభ్యులు రావడం ఇలా గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇలా మల్లాపూర్ ఎన్ఎఫ్సి బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి పూలదండలు వేసి ఇలా నివాళులర్పించినటువంటి సందర్భం ఉన్నది. ఇలా ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు బండారు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రజా సంఘాల ఉద్యమ నాయకులు, కుల సంఘాలు, గౌడ యువజన సంఘాలు చాలా వందలాది సంఖ్యలో పాల్గొని ఇలా జయంతి ఉత్సవాలు ఘన విజయం సాధించినటువంటి సందర్భం అని చెప్పేసి తెలియజేస్తున్నాం.